భారత విదేశాంగ విధానం ఎవరి పర్యవేక్షణలో అమలవుతున్నది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని స్ఫుటంగా వ్యక్తీకరించడంలో, గట్టిగా సమర్థించడంలో ప్రభావదాయక పాత్ర నిర్వహిస్తోన్న విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నది ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానంగా కనిపిస్తోంది. అయితే సౌత్ బ్లాక్ విధానాలను నిర్దేశిస్తున్నది ఎవరు అని జయశంకర్ సైతం ఆశ్చర్యపోక తప్పని పరిణామాలు సంభవిస్తున్న రోజులివి. బంగ్లాదేశ్తో సంబంధాల విషయంలో నెలకొన్న దౌత్యపరమైన గందరగోళ పరిస్థితులే అందుకొక తాజా నిదర్శనం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు నివాళులర్పించేందుకు జయశంకర్ 2025 డిసెంబర్ 31న ఢాకా వెళ్లారు. ఖలీదా మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన ఒక వ్యక్తిగత లేఖను ఆమె కుమారుడు తారికా రెహమాన్కు జయశంకర్ అందజేశారు. బంగ్లాదేశ్ భావి ప్రధాని అని అందరూ విశ్వసిస్తున్న తారిక్ రెహమాన్తో జయశంకర్ కరచాలనం చూస్తే క్షీణించిన భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించాయి. ఇది జరిగిన 2 రోజులకే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తాను కాంట్రాక్ట్ తీసుకున్న క్రీడాకారుల జాబితా నుంచి తొలగించాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఆ ప్రైవేట్ ఫ్రాంచైజీ మరో ఆలోచన చేయకుండా ఆ ఆదేశాన్ని శిరసావహించింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ తొలగింపునకు నిరసనగా తాము T20 మ్యాచ్లు భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. సహజంగానే ఒక ప్రశ్న అనివార్యమవుతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో అత్యున్నత స్థాయి దౌత్య సమావేశం, ఒక క్రికెటర్ను లక్ష్యంగా చేసుకున్న ఒక నిష్కారణ నిర్ణయం తీసుకోవడానికి మధ్య ఏం జరిగింది? బంగ్లాదేశ్ ఆగ్రహపూరిత ప్రతిస్పందనను ప్రేరేపించింది ఏమిటి? చోటు చేసుకున్న మార్పుకు కారణమేమిటి? అంటే హిందుత్వ తీవ్రవాదులు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ప్రారంభించిన ప్రచారోద్యమమేనని చెప్పక తప్పదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢాకాలో ఎటువంటి రాజీ లేకుండా కఠిన వైఖరితో వ్యవహరించాలని మోదీ ప్రభుత్వాన్ని ఈ హిందుత్వ శక్తులు గట్టిగా డిమాండ్ చేశాయి. కేకేఆర్పై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సంగీత్ సోమ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి దాని యజమాని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ను తీవ్రంగా తప్పుబట్టారు. ముస్తాఫిజుర్ రెహమాన్తో కాంట్రాక్టు కుదుర్చుకున్న షారుఖ్ ఖాన్ను దేశద్రోహి అని సంగీత్ సోమ్ ఆరోపించారు. అయితే కేకేఆర్కు షారుఖ్ ఖాన్ ఒక్కడే యజమాని కాదని, ఇంకా 2 యజమానులు ఉన్నారని, వారు బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతా అనే విషయాన్ని సంగీత్ సోమ్ తెలివిగా విస్మరించారు. మీ పేరులో ఖాన్ అనుంటే చాలు హిందుత్వ తీవ్రవాదుల కోపావేశాలకు మీరు తప్పక లక్ష్యమవుతారు సుమా. సాధారణ సమయాల్లో వివేచనాయుతమైన ప్రభుత్వం హిందుత్వ తీవ్రవాదుల వీరాలాపాలను విస్మరించి ఉండేది. అయితే న్యూ ఇండియాలో ఈ అప్రధాన హిందుత్వ శక్తులే ప్రధాన స్రవంతిగా భాసిల్లుతున్నాయి. విషపూరిత మతతత్వ రాజకీయాలకు ఒత్తాసనిస్తున్న ప్రభుత్వం తనకు సంపూర్ణ మద్దతుదారులైన సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోయే సంఘ్ పరివార్ శ్రేణుల డిమాండ్లను విస్మరించలేదు. మరి ఈ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు విదేశాంగ విధాన నిర్ణయాలను ప్రభావితం చేయడం ఒక అవాంఛనీయ పరిణామం. అది చాలా ప్రమాదకరమైంది. విదేశాంగ విధానానికి ప్రధాన బాధ్యుల్లో ఒకరైన విదేశాంగ మంత్రి స్వయంగా ఢాకా వెళ్లి బాధ్యతాయుతమైన నాయకులు, అధికారులతో చర్చలు జరపడాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం కాదు అన్నట్టుగా బీజేపీ మద్దతుదారులు వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ ప్రయోజనాల కోసం మొరటు రాజకీయాలతో సంబంధం లేని ఒక క్రికెటర్తో సహా బంగ్లాదేశీయుల పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టడం సరైన విషయమేనా? రాజకీయాల నుంచి క్రీడారంగాన్ని వేరు చేయాలి. నిజమే, ఇదొక సర్వసాధారణమైన వాదన. అయితే భారత ఉపఖండంలో క్రీడలు, మరి ముఖ్యంగా క్రికెట్ భారతీయ సాఫ్ట్ పవర్కు స్పష్టమైన నిదర్శనంగా ఉన్నప్పుడు రాజకీయాల నుంచి క్రీడలను వేరు చేయడం అంత సులువు కాదు. ప్రపంచ క్రికెట్ వ్యవహారాలను బీసీసీఐని నిర్దేశిస్తున్నది అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా ఉన్న జైషా. క్రికెట్ జగత్తులో ఇప్పుడు ఆయనే మహాశక్తివంతమైన వ్యక్తి. ఆసియా కప్ మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ క్రికెటర్లతో కరచాలనం చేసేందుకు భారతీయ క్రికెటర్లు నిరాకరించడమైనా, బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ కాంట్రాక్టు రద్దు చేయడమైనా భారతీయ క్రికెట్ అధిపతుల మాటే తుదిమాట అన్నది స్పష్టమైంది. క్రికెట్ ప్రపంచంలో తనకు లభించిన సూపర్ పవర్ హోదాను భారత్ దుర్వినియోగం చేస్తోందని చెప్పి తీరాలి. భారత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ అలా వ్యవహరించడం గర్హనీయం. ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించాలన్న నిర్ణయం ఐపీఎల్ బాధ్యులతో సంప్రదించిన తర్వాత తీసుకున్నది కాదు. రాజకీయ నాయకత్వం తమకు జారీ చేసిన ఆదేశాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా వెన్వెంటనే తీసుకున్నది అనడంలో సందేహం లేదు.
ఇది మళ్ళీ మనల్ని అసలు ప్రశ్న వద్దకు తీసుకొస్తోంది. భారత విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తున్నది ఎవరు? అనుభవజ్ఞులైన దౌత్యాధికారుల, కేంద్ర హోంమంత్రి, బీజేపీ సంఘ్ పరివార్ శ్రేణుల? కెరీర్ దౌత్యవేత్తలు తమ విధుల నిర్వహణలో తరచూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడం కద్దు. అయితే ఓర్పు, నేర్పుతో వారు ఆ అననుకూలతలను అధిగమించి విస్తృత వ్యూహాత్మక లక్ష్యాల పరిధిలో జాతీయ ప్రయోజనాలను కాపాడతారు. దౌత్యవేత్తలకు భిన్నంగా నాయకులు, వారి మద్దతుదారులు వ్యవహరిస్తారు. రాబోయే నెలల్లో అసోం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా బంగ్లాదేశ్ వ్యతిరేక భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఓట్లను కైవసం చేసుకునే మార్గంగా వారు భావిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వివేచనాయుతమైన దౌత్య విధానం తప్పక ఖండిస్తోంది. అయితే ఆ ఖండన మండన్లు మీడియాలో పతాక శీర్షికలు కాకుండా సంయమనం పాటిస్తుంది. రాజకీయ పార్టీల నాయకులు అనుక్షణం వార్తల్లో ఉండేలా వ్యవహరిస్తారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే లక్ష్యమైనప్పుడు అలా కాకుండా మరోలా వారు ఎందుకు వ్యవహరిస్తారు? పర్యవసానాల విషయం వారికి పట్టదు. ఢాకాతో స్నేహవారధుల నిర్మాణానికి వారి వైఖరి తోడ్పడదు. పైగా మన పట్ల అపనమ్మకాన్ని పెంపొందిస్తుంది, ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే క్లిష్టమైన పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తుంది. బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ ఛాందసవాదులు మరింత తెంపరితనంతో వ్యవహరించేలా ప్రోద్బలమిస్తుంది. క్రికెట్ ఆడేందుకు భారత్కు రాకుండా తమకు భద్రమైన మరో పొరుగు దేశం శ్రీలంకలో ఆడేందుకే బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న పక్షంలో అది మనకు ఎంతగా ఇబ్బంది కలిగిస్తుందో ఊహించండి. విదేశీ వ్యవహారాల్లో పరిమిత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు మనకు ప్రతికూలంగా పర్యవసిస్తున్నాయనే దానికి బంగ్లాదేశ్తో బెడిసిన సంబంధాలు మాత్రమే ఏకైక నిదర్శనం కాదు. 2024లో మాల్దీవులతోనూ ఇలాంటి పరిస్థితే వాటిల్లింది. పూర్తిగా నివారింపదగిన పోట్లాటే అయినప్పటికీ ఇరువైపులా కలహశీల ట్వీట్ల వెల్లువకు కారణమైంది. అంతిమంగా మన దౌత్య దురంధరులు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ దౌత్య వివాదం ముగిసిపోయింది. గతేడాది మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా విమానాశ్రయాల వ్యవహారాలకు సంబంధించి టర్కిష్ సంస్థనొకదానికి భద్రతాపరమైన అనుమతులను ఉపసంహరించుకున్నది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని మోదీ ప్రభుత్వం వివరణిచ్చింది. గత వేసవిలో వాటిల్లిన యుద్ధంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అంకారా మద్దతునిచ్చిందనే నెపంతో టర్కిష్ సంస్థకు అనుమతులను రద్దు చేశారు. ఇది ఉన్నపాటున తీసుకున్న నిర్ణయం. మన విదేశాంగ విధానం మరింత అర్థవంతమైందయ్యుంటే అంకారాతో దౌత్య ఘర్షణను నివారించి ఉండేది. 2020లో గల్వాన్ ఘర్షణలు చోటు చేసుకున్న వెనువెంటనే బీజింగ్కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ చేపట్టిన చర్యలు, సామాజిక మాధ్యమాల యోధులు మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసిన తీరుకు స్పష్టమైన నిదర్శనమనడంలో సందేహం లేదు. గల్వాన్ ఘర్షణల కారణంగా టిక్ టాక్ పై నిషేధం విధించారు. చైనా సరుకులను బాయ్కాట్ చేయాలని సంఘ్ పరివార్ శ్రేణులు పదే పదే డిమాండ్ చేశాయి. సరిహద్దుల్లో ఘర్షణలు మరింతగా పెచ్చరిల్లిపోయేలా మోదీ సర్కార్ తక్షణమే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఆ చర్యలు ఎంతగా తీసుకున్నా విస్తరణవాద ఉన్మాదంలో ఉన్న చైనాను అవి ఎంతమాత్రం నిరోధించేవి కానే కావు. 5 సంవత్సరాల అనంతరం భారత పర్యటనకు వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఆతిథ్యమిచ్చింది. మరి బీజింగ్ రాజకీయ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ చర్చలకు పూనుకున్నప్పుడు జాతీయ ప్రయోజనాలను కాంగ్రెస్ పూర్తిగా ఉపేక్షిస్తోందని బీజేపీ శ్రేణులు గొంతులు చించుకున్నాయి, గుండెలు బాదుకున్నాయి. ఇప్పుడు తామే చైనా కమ్యూనిస్టులకు ఆతిథ్యమివ్వడం ఒక యథావిధి కార్యక్రమం అని అంటున్నాయి. ఎంత నయవంచన!